ఈరోజు మనం ఫైలం సిలిండ్రేటా లేదంటే నిడేరియా వర్గం సిలిండ్రేటా వర్గాన్ని సాధారణ లక్షణాలు అదేవిధంగా వర్గీకరణ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క సిలిండ్రేటా జీవులని ల్యూకాట్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క సిలిండ్రేటా అంటే సిలెంటిరాన్ అంటే శరీర కుహరం అని చెప్పొచ్చు, నిడేరియా అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక పేరు సిలిండ్రేటాకు నిడేరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఒక ముఖ్య లక్షణం చెప్పొచ్చు, దంశ కణాలు లేదంటే పుట్టు కణాలు అనేటువంటివి ఈ యొక్క వర్గపు ప్రత్యేక లక్షణం అని చెప్పొచ్చు. దంశక కణాలు లేదంటే పుట్టు కణాలు అంటే నిమాటోబ్లాస్ట్ కణాలు, నిడోబ్లాస్ట్ కణాలు అనేటువంటివి మనము చెప్పుకోవడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. మరి ల్యూకాట్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క వర్గం ఫైలం నిడేరియా లేదంటే మనము సిలిండ్రేటా అంటాం. ఈ యొక్క జీవులని కనుక మనం పరిశీలించినట్లయితే స్టింగింగ్ ఎనిమల్ క్యూల్ అని కూడా అంటాం. మనం స్టింగింగ్ ఎనిమల్ క్యూల్ అని కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క సిలిండ్రేటా వర్గాన్ని మనము రేడియేటా అనే సమూహంలోకి దీన్ని చేర్చడం అనేటువంటిది జరిగింది. మిగతా ల్యూకాట్తో పాటు లీనియస్ కానీ మిగతా శాస్త్రవేత్తలు అందరూ కూడా దీన్ని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అరిస్టాటిల్ తోటి మొదలుకొని అందరూ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఈ యొక్క రేడియేటా సమూహంలో దీన్ని చేర్చడం అనేటువంటిది జరిగింది. సయానికా ఆర్కిటికా అనేటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే అతిపెద్ద సిలిండ్రేటా జీవి అని చెప్పుకోవచ్చు. మరి దీనికి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పూర్వాంత భాగంలో నోరు, కింది భాగంలో అంటే మధ్య భాగంలో ఇక్కడ సిలిండర్ అని అంటాం. అంటే బాహ్య చర్మము అంతఃచర్మము మధ్యలో జిగురు వంటి పదార్థం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. జిగురు లాంటి పదార్థం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే మీసోగ్లియా అంటాం. ఇందులో రెండు మనకి జీవకాలు అనేటువంటివి కనిపిస్తాయి. ఒకదాన్ని మనం పాలిప్ అంటాం, ఇంకొక దాన్ని మెడ్యూసా అంటాం. మెటాజెనిసిస్ లేదంటే ఏకాంతర తరం అంటే ఇక్కడ ప్రత్యుత్పత్తి అనేటువంటిది మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు తొలగడం ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది అంటే రెండూ కూడా మనకి ఇక్కడ జరగడం అనేటువంటిది చూస్తాం. మనం ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా రకాల ఉదాహరణలు అనేటువంటి ఉన్నాయి. ఒబీలియా అని చెప్పుకోవచ్చు, హైడ్రా అని చెప్పుకోవచ్చు, హైడ్రా అరీలియా అని చెప్పుకోవచ్చు, హాలిస్టెమ్మా, ఫైసీలియా, ఫార్ఫిటా, ఈ విధంగా అన్నీ కూడా ఉదాహరణలు అనేటువంటివి చెప్పుకోవచ్చు. వీటి యొక్క శరీర నిర్మాణం అనేటువంటిది బాహ్యచర్మము అంతఃచర్మము అదేవిధంగా మధ్యలో మిసోగ్లియా అనే జిగురు వంటి పదార్థం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. వలయ సౌష్ఠవం కలిగిన జీవులు అదేవిధంగా ద్విస్తరిత లక్షణాన్ని కలిగి ఉన్నాయి. కైరోజాల్మస్ అనేటువంటిది విషపూరిత జీవులు అనేటువంటివి కూడా ఇక్కడ మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ జీవులు అనేటువంటివి ద్విస్తరిత లక్షణము వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ మనకి దంశక కణాలు లేదంటే కుట్టు కణాలు, దాంతోపాటుగా మనకి నోరు ఉంటుంది, పాయువు అనేటువంటిది ఇక్కడ కనిపించదు, స్పర్శకాలు అనేటువంటివి ఉంటాయి ఆహారానికి సేకరణకు. అదేవిధంగా ఈ దంశక కణాలు లేదంటే కుట్టు కణాలు లేదంటే నిమాటోబ్లాస్ట్ కణాలు అనేటువంటివి గమనానికి ఆహార సేకరణకు ఉపయోగపడడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. మనం నిడోబ్లాస్ట్ కణాలు లేదంటే పుట్టు కణాలు అంటాం. మనం ఇదేం చేస్తుందంటే వేరే అన్య జీవితోని రక్షించుకోవడానికి ఇది ఈ విధంగా ఒక శాక్ లాగా లేదంటే ఒక సంచి ఆగరులో ఉండి ఇదేం చేస్తుందంటే ఒక విషాన్ని వదిలివేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఒక స్ప్రింగ్ మాదిరి ఇది ఒక్కసారిగా తనను తాను రక్షించుకోవడానికి పుట్టు కణాలు లేదంటే దంశ కణము అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అది పేలడం వలన
బయటికి ఒక్కసారిగా హిప్నోటాక్సిస్ అనే ఒక విష పదార్థం అనేటువంటిది మనకి రావడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉందన్నట్టు. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ దంశకణాలకి కుట్టు కణాలు అంటే నిడేరియా, నిడో బ్లాస్ట్ అని చెప్తాం మనము. ఇది ఒక ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఇది మనం చూసుకున్నట్లయితే ఇంకా శరీర కుహరాన్ని సిలిండ్రెన్ జఠర ప్రసరణ కుహరం అంటారు. నోరు మాత్రమే ఉంటుంది, పాయు ఉండదు. స్పర్శకాలు గమనం, ఆహార సేకరణకి జరుపుతాయి. అదేవిధంగా సిలిండ్రన్లో కణబాహ్య జీవక్రియ, పోషక కండర కణాల్లో కణంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది. సిలిండ్రాయిడ్ జీవులన్నీ కూడా మాంసాహార జీవులు. శ్వాసక్రియ, విసర్జన క్రియ వ్యాపన పద్ధతిలో జరుగును. ప్రోటో న్యూరాన్లు లేదంటే ప్రాథమిక న్యూరాన్లు అనేటువంటివి కనిపిస్తాయి. వ్యాపన రకపు నాడీ వలన ఏర్పరుస్తాయి. సహనివేశంలో పాలిప్ మరియు మెడ్యూసా జీవకాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మెడ్యూసాలో సంతులన కోశాలు, అనేక జ్ఞానాంగాలు ఉంటాయి. ఇవి సమతాస్థితిని నిర్వహిస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు వేయడం ద్వారాను, లైంగిక ప్రత్యుత్పత్తి ప్లానుల, ఇఫైరా డింబకాలు అనేటువంటివి యొక్క జీవిత చక్రంలో కనిపిస్తూ ఉంటాయి. మెటాజెనిసిస్ లేదంటే ఏకాంతరతర జీవిత చక్రాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ వర్గీకరణ కింద చూసినట్లయితే మొదటగా మనకి వర్గీకరణలో క్లాసిఫికేషన్లో కింద చూసినట్లయితే మనకి ఇక్కడ హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంథోజోవా, హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంథోజోవా ఈ జీవులు అనేటువంటివి అన్నీ కూడా చూసినట్లయితే మనకి మంచినీటి జీవులు, హైడ్రా తప్ప మిగతా అన్నీ కూడా మనకి సముద్ర జీవులని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో మొదటగా ఈ హైడ్రోజోవాలో తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ హైడ్రా మాత్రమే మంచినీటి జీవి, మిగతావన్నీ కూడా సముద్ర జీవులు. ఇక్కడ పాలిప్ మరియు మెడ్యూసా దశలు 2 అనేటువంటివి కనిపిస్తాయి. మెడ్యూసా దశలో 4 బీజకోశాలు, 8 సంతులన కోశాలు ఉంటాయి. సంతులన కోశాలలో CaCO3 రేణువులు అనేటువంటివి ఉంటాయి. బీజకణాలు, దంశకణాలు బాహ్యచర్మం నుండి ఏర్పడతాయి. మెడ్యూసా ఉపాంతన నిజ పటిస్తరం వీలం ఉంటుంది. అందువలన హైడ్రోజోవాల మెడ్యూసాను క్రిస్పిడోట్ మెడ్యూసా అంటారు. జీవిత చరిత్రలో ప్లానుల డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది. శరీరాన్ని ఆవరించి పెరిసార్గ్ అనే రక్షక త్వచం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే దీనికి హైడ్రోజోవా, అందులో ఒబీలియా, ఫైసీలియా, ఒబీలియా, అదేవిధంగా ఫార్ఫిటా, అదేవిధంగా హాలిస్టెమ్మా ఈ ఉదాహరణలని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హైడ్రోజోవా క్రమపు జీవులు అనేటువంటివి మనకి బహురూపకతను ప్రదర్శించడం జరుగుతుంది. సైఫనో క్రమపు జీవులు బహురూపకతను ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇక్కడ హాలిస్టెమ్మా, ఫైసీలియా, పోర్చుగీస్ మ్యానాఫార్, అదేవిధంగా ఫార్ఫిటా ఇవన్నీ కూడా మనము ఉదాహరణలుగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ కానీ ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజోవాలో హైడ్రా, ఒబీలియా, అదేవిధంగా మిల్లీఫోర్, స్టైలాస్టర్, డిఫ్టికోఫోరా ఇవన్నీ కూడా మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఫార్ఫిటా, వెలిల్లా, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్కైఫోజోవా ఎగ్జాంపుల్ ఇక్కడ జెల్లీ ఫిష్ అని చెప్పాం. అరీలియా జెల్లీ ఫిష్ దేహం పారదర్శకంగా ఉంటుంది. మెడ్యూసా దశ మాత్రమే ఉంటుంది. ఉపాంతన మిథ్య పటిస్తరం కనిపిస్తుంది. స్కైఫోజోవాను క్రిస్పిడోట్ మెడ్యూసా అంటారు. నోటి చుట్టూ పడగల వంటి 4 ముఖ నిర్మాణాలు అనేటువంటివి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సిలిండ్రన్ అనేక కుల్యాలుగా ఏర్పడి ఉంటుంది. 8 రూపాలయములు లేదా టెంటస్టులు స్పర్శకోశకాలు ఉంటాయి. ఇవి సమతాస్థితికి, గ్రాణగానికి, కాంతి గ్రహాలుగా పనిచేస్తాయి. 4 గుర్రపు నాడ ఆకారపు నోరు, 4 పడగల ముఖ బాహు అనేటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏకలింగ జీవులు జీవిత చరిత్రలో ప్లానుల డింబకం అనేటువంటిది ఉంటుంది. పిండాభివృద్ధిలో పాలిప్ వంటి సైకిస్టోమా, హైడ్రోట్యూబీ, స్ట్రోబైలేషన్, అడ్డువిచ్చ ద్వారా ఇఫైరా లార్వాలను ఉత్పత్తి చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అరీలియా, రైజోస్టోమా, ల్యూజర్నేరియా, చారిబ్డియా, సయానియా, సి బ్లబ్బర్ అంటాం. ఈ విధంగా ఉదాహరణలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి యాంథోజోవా, చివరిది ఏంటిదండి యాంథోజోవాలో యాక్టినోజోవా అంటాం. యాక్టిన్ అంటే కిరణం అని అర్థం. విభాగం పాలిప్ దశ మాత్రమే కనిపిస్తుంది. మెడ్యూసా దశ ఉండదు. సి అనిమోన్లు, ప్రవాలాలు ఉంటాయి. సముద్ర స్థానబద్ధ జీవులు, ద్విపార్శ్వ సౌష్ఠవం,
నోరు గ్రసని అనేటువంటి కలిగి ఉంటుంది. సిలిండ్రాన్లోకి తెరుచుకుంటుంది. స్టోమోడియంలో గాడులు, సైఫనోగ్లిఫ్స్, సిలిండ్రల్ విభజకాలు ఉంటాయి. అందువలన సిలిండ్రన్లు గదులుగా విభజించబడి ఉండడం అనేటువంటి చూస్తాం. ఎగ్జాంపుల్ మెట్రీడియం, ఎడెన్షియా, సి అనిమోన్స్, ఆల్సియోనియం మృదు ప్రవాలం, ఇలియోఫోర్ బ్లూ కొరల్, అదేవిధంగా కొరాలియం రూబ్రం అంటాం. కొరాలియం రూబ్రం అనేటువంటిది మనకి ఎరుపు ప్రవాలంగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విలువైన ప్రవాలం నగల తయారీలో కూడా మనకి ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ట్యూబిఫోరా ఆర్గాన్ పై ప్రవాలం, అదేవిధంగా గార్గోనియా అనేటువంటిది మనకి సి పెన్ అంటే సముద్ర విసనకర్ర, పెన్నట్యులా, సి పెన్ అంటాం. సముద్ర కలం, సముద్రం ఈక, మియాండ్రినా మెదడు ప్రవాలం, మ్యాడ్రిఫోరా సాధారణ ప్రవాలం, ఫంజియా కుక్కగొడుగు ప్రవాలం, ఆస్ట్రియా నక్షత్ర ప్రవాల అవరోధాలను కూడా ఏర్పరచడం అనేటువంటి జరుగుతుంది. యాంటీఫాతిస్ నలుపు ప్రవాలం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము హైడ్రా మంచినీటి జీవులు ఉంటాయి ఇక్కడ, స్కైఫోజోవా, అరీలియా ఉంటుంది, మూన్ జెల్లీ, అదేవిధంగా యాంతోజోవా, సి అనిమోన్లు ప్రవాలాలు. ఈ ప్రవాలాలన్నీ కూడా మనకి ఉపయోగకరమైనటువంటివిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము వర్గీకరణ తీసుకున్నట్లయితే మొదటగా హైడ్రోజోవా చెప్పుకున్నాం, దానికి సంబంధించిన ఉదాహరణలు చెప్తాం. అదేవిధంగా స్కైఫోజోవా గురించి చెప్తాం. వీటి యొక్క రెండు జీవిత చరిత్రలో మనకి ప్లానుల లేదంటే ఇఫైరా డింబకాలు అనేటువంటివి వీటి యొక్క జీవిత చరిత్రలో ఏర్పడటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చివరిది యాంతోజోవా అంటే యాంతస్ అంటే పుష్పాన్ని కలిగి ఉన్న జీవులు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అరీలియాను కూడా మనము ఎగ్జాంపుల్గా చెప్పాం. వర్గం నిడేరియా, విభాగం స్కైఫోజోవా అని, సాధారణం జెల్లీ చేప అంటే మూన్ జెల్లీ చేప అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఉదాహరణలతోటి అంటే దీని యొక్క సాధారణ లక్షణాలు అదేవిధంగా వర్గీకరణను కూడా మనము చెప్పుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకి జరుగుతుంది అన్నట్టు. The Coelenterata, phylum Coelenterata. The nature of Coelenterators had been a matter of debate for a long time. Aristotle, the father of biology, first noticed the stinging nature of these animals and considered them the organisms between a plant and animals and termed them Acalepha or Nido. Nidaria is one of the more primitive animal phyla. The name Nido comes from the Greek word nidos, which means stinging animalcules, just like needle. The god their name with their nematocyst eject barbed their thread tipped with the poison. They are popularly called as stinging animalcules. Bodies with the head and segmentation are found in rivers, freshwater, aquatic animals. Nidaria is a defined diploblastic radially symmetrically metazoan phylum with the stinging cells, nidoblastous tissue grade of organism and gastrovascular cavity. General characters: all Nidarians are aquatic, mostly marine and few freshwater. Sedentary or free swimming animals, solitary or colonical forms. First metazoan to exhibit tissues level organization, but no organs are found. Body symmetry is radial or biradial. They are diploblastic. Outer layer consists of the epidermis or ectoderm and the inner layer is gastrodermis or endoderm. Between there are two layers in non-cellular gelatinous jelly-like mesoglia is present in some animals. Mesoglia is with cell and connective tissue. The body cavity is called coelenteron. It is lined by gastroderm. It is useful to digestion and assimilation, hence it is called gastrovascular cavity. These are acoelomate organisms in the separation between the digestive cavity and the general body cavity. Body wall contains the characteristic stinging cells called
nidocytes, nidoblasts. These are more tentacle which have many types of nidoblasts help in education, offense and defense. So phylum named Nidaria, these are not found in any other phyla. Two types of zoids called polyp and medusa are present. In some animals, one off is formed from another zoids, some colonies. Exhibit polymorphism. Skeleton, calcareous. Some of the Cnidarians are coral forming. Cnidarians have exoskeleton composed of calcium carbonate, CaCO3. Mouth is present in the anterior and open into the coelenterata. Mouth is tentacles. Mouth used both in education and egestion. Anus is absent. Nutrition holozoic. Digestion extracellular or intracellular. Spiral organ respiration, circulation and excretion are lacking. Respiration and excretion through the body surface by diffusion. Nervous system is primitive and formed a network of nerve cells. Since organs present in the medusa are in the form of oculi, eye spot and statocyst. Muscular system of epithelium and endothelium muscular cell are present in independent fiber are found in the mesoglia. Reproduction is both asexual and sexual. Reproduction is budding. Sexual reproduction by gametes formation. External or internal fertilization may occur. Cleavage is holoblastic. Development of indirect including the swimming ciliated larva. Some exhibit alternation of generation of metagenesis. Some exhibit polymorphism with the polypoid and medusoid zoids. They exhibit our power of generation. In classification, first one is Hydrozoa, second one is Scyphozoa, third one is Anthozoa. First one is Hydrozoa. All are marine or except Hydra. They are solitary, obelia, sedimentary and free swimming animals. Polyp is predominant but life cycle show both polyp and medusa. Mesoglia is non-cellular, gastrovascular cavity and simple and undivided. Radial symmetry, medusa is a muscular volume, exogallic hornbill, CaCO3. Gonads are ectodermal. Life history is planaria larva. Examples: Hydra, Obelia, Phycelia. Hydra, Phycelia, Forfita, Velella. Second one is Scyphozoa. Scypho means cup, zoids means animal. Scypho means cup shape, zoa means zoids, animals. Haeckel proposed the name of Scyphozoa. These animals are commonly called jellyfish or comb fish. All are marine and solitary. They are medusoid in form, hell umbrella shaped. Mesoglia contain large amount of gelatinous. Gastrovascular cavity is divided into 4 chambers in some, which contain true velum is absent. Velum is present with the endodermal canal. Mouth is surrounded by 4 oral arms. Marginal sense organs present containing ectodermal statolith. All are unisexual and ground are derived from the endoderm. Free swimming larval stages, planaria, Ephyra. Development includes polyp-like stage called psychistoma. Example: Aurelia, sea bubber, rhizostoma, pelagia. These are the examples in Scyphozoa. Third one is Anthozoa. Anthus means flower, zoids means animal, and also another name is Actinozoa. All are marine or sedimentary. Some forms stalked, they are made solid or colonical. Only polyp stage in present. Medusa stage is completely absent. Biradial symmetry is present. Mesoglia is cellular, it is contain connective tissues. Mouth is surrounded by hollow tentacles. Gastrovascular cavity is divided into many compartments by septa. Ectoderm secretes horny calcareous exoskeleton that form coral and coral reefs. Nidocytes
occur both in the ectoderm and endoderm. Gonads are endodermal or origin. Fertilization is external and takes place in water. Ciliated larvae called planula during development. Most species live in water in include 6100 genus. Example: Metridium, Pennatula, Gorgonia, Tubifora, Fungia, Alcerium, Menandriana, Madrepora, Renilla, Corallium rubrum, stone coral, Halifora, blue coral, Antipathe, black coral, Jonathus, sea mud, Minaya, pelagic, Actinozoan. The phylum Cnidaria we are discuss about. First of all, introduced to in phylum Leucart. In scientist introduced to Cnidaria are Coelenterata. Cnidaria means nematoblast cells are there. These cells are identified the sac-like and spring-like. Tentacles are there. Barbless barb are there. And nucleic upper part thread-like. That's why we are Cnidoblast, Cnidaria. First of all, introduced to Leucart. The animals are in order Radiata or Bilateria. And general characters and classification we are discuss about Hydrozoa and Scyphozoa and Anthozoa and examples. Today we are discussed already general characters and classification.